ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరు కాదు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. సో అంటే కార్పొరేటర్ గారే కూర్చుంటారు అనుకున్నా, సో వాళ్ళ హస్బెండ్ కూడా కూర్చున్నారు. సో ఇద్దరితో మాట్లాడాలా, కార్పొరేటర్ గారితో మాట్లాడితే మాట్లాడండి. మీతోనే మాట్లాడాలా? లేకుంటే 5 సంవత్సరాలు అంటే మీ హస్బెండే నడిపించింది కాబట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారా? అంటే హస్బెండ్ అంటే ఉంటారు కదా కంపల్సరీ. ఓకే. కాకపోతే ప్రజల సమస్యలు మాకు తెలుసు, మేము ఎప్పుడు ప్రజలతోటే ఉంటాము. ఓకే. మాట్లాడతారండి. ఇద్దరు మాట్లాడతారా, మీరు ఒక్కరు మాట్లాడతారా? మీరే మాట్లాడతారా? మాట్లాడతారు. సో అంటే సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్. భయం ఏం లేదా? నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి మరి? ఉన్నాయి. తప్పకుండా కంపల్సరీ పోటీ చేస్తాం, గెలుస్తాం. మా ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటది. ఓకే. అంటే నమ్మకం ఉంది మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గెలుస్తారని? గెలుస్తాం. సో ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి? కార్పొరేట్ నవంబర్ డిసెంబర్. అంటే నోటిఫికేషన్ ఏమన్నా మీకు చెప్పిరా? లేకుంటే అంటే కొంచెం నవంబర్ డిసెంబర్ లో పెడతారని తెలిసి ఇంకా నోటిఫికేషన్స్ ఏం రాలేదు. సో నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉంటే మీరు గెలుస్తారు. గెలుస్తాం. లాస్ట్ టైం ఎంత వచ్చింది మీకు మెజారిటీ? 2700 వచ్చింది. 2700 మెజారిటీ వచ్చింది. ఓకే. 2716 మెజారిటీ వచ్చింది అనుకుంటా మీకు. అంటే మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఎక్కువనే వస్తుందని కంపల్సరీ. అంతేనా? అంటే అంత మంచి నమ్మకం ఉంది మీకు, అంటే మీరు మంచి చేసినామని. సరే.